హలో అదే పర్మిషన్ आरूम है आरूम है మనతో తెలుగుదేశం పార్టీ మనతో మాట్లాడినా మాట్లాడపోయినా మన బాధ్యత మనతో తెలుగుదేశం సపోర్ట్ చేయాలి. ఇద్దరు క్యాండిడేట్ ఎంపీ అని ఎమ్మెల్యే కూడా మన మీద నింద లేకుండా మన గుంపు చర్య కల్పించుకోకుండా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఎంత పెట్టినా వాళ్ళు రాలేదు కాబట్టి దానికి కూడా నాగలేదు పంపిస్తున్నారు. ఏమన్నా నేను మీకు అంటాకుంటాను, ఎవరు భయపడవసరం లేదు. మనమంతా కలిసి పోరాడదాం. నేను కర్నూలులో విడిచిపెట్టి చాలా బాధగా నాకు బాధ ఉంది. కానీ ఒక బీసీ మొట్టమొదటిగా ఒక కుటుంబ సంఘానికి కులానికి ఇచ్చా కాబట్టి ఆ కులాల మీద ప్రేమతో ఈ సొసైటీలో అన్ని కూడా పైకి రావాలి, సంఘంలో అన్ని కూడా పైకి రావాలి ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది. ఇందులో కూడా చాలా మంది బాధ ఉంది, చాలా మంది కష్టపడ్డారు. శ్వేత కానివ్వండి, సుబ్బారెడ్డి కానివ్వండి, మీనాక్షి రెడ్డి కానివ్వండి, చిక్కారెడ్డి కానివ్వండి, నేను కానివ్వండి, చాలా మంది కష్టపడ్డారు. బాబు కష్టపడ్డా ఫలితం దక్కలేకపోయింది. కానీ ఒకసారి మనం కాంగ్రెస్ మనకి ఇష్టమున్నా కష్టమున్నా అప్పట్టుండాలి. ఉద్దేశం 2 లక్షల మంది 2 లక్షల ఓట్లు సంతోషపడుతుంటే దాదాపు 14 లక్షల మంది బాధపడతారు. నేను చాలా మీకంటే మీరు సంతోషం మీకంటే ఎక్కువ బాధ నాకుంది. దొంగలు ఒకప్పుడు దొంగలు నా ప్రాంతమే, అక్కడ మన సంబంధం ఎప్పుడు మంచి సంబంధం ఉన్నాయి. కానీ ఏమంటే ఇక్కడ కొన్ని ప్రామిస్ చేశాను మీకు. ఈ ప్రాంతంలో కొన్ని రైతుల గురించి కొన్ని ప్రాంతాల్లో చేశాను. ఈరోజు ఇక్కడ మంత్రులు మాట్లాడుతున్నారు, అభివృద్ధి నేను మాట్లాడుతున్నాను. తెలుగుదేశం గెలుపుని ఆశిస్తున్నా. కానీ గెలాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని ఒక మీద లేకుండా తెలుగుదేశం పార్టీ కలుపుకుంటేనే అప్పుడు కష్టం. అంతో నేపాలి అంటే ఆశిస్తాను. ఇక్కడ పార్టీని దృష్టి పెట్టుకొని గ్రామంలో అందరినీ కలుపుకొని తప్పని చేస్తుంది. అది ఇంత కానీ మీద ఆధారపడి బాబు చాలా మంది పోతారని యాక్చువల్గా దాదాపు రోడ్డు మొత్తం ఖాళీ నేనే వాళ్ళని నువ్వు కూడా నా మాట మీద కూడా పార్టీకి గుర్తించాను. మాకు వస్తే పార్టీ కావాలి. మరి చాలా అవసరం ఉంటే రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ రావాలి. పిల్లలకు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది జరుగుతున్నాం. రావాలి ముఖ్యంగా నేను రికార్డు చూస్తే బయలుకి చాలా ఈ ప్రతి విషయంలో దాంట్లో మహిళలు కూడా లెక్క చూస్తే ప్రతి ఎంత బట్టి అంటే ఇన్స్ట్రుమెంట్ రేట్ చేశారు. అందువల్ల వేరు రోడ్లు 30 లక్షల మేరకు ఎంజాయ్ జరిగింది. మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేయాలి. రికార్డ్ అంటే మళ్ళీ అడవ సొమ్ము వాళ్ళ సొమ్ము 20,000 కోట్లు వడ్డీ వాళ్ళకి వచ్చిన వడ్డీ వాళ్ళకి ప్రభుత్వం కాబట్టి రకరకాల సమస్యలు రోడ్ల సమస్య కానీ, బడ్జెట్ కానీ, ఇరిగేషన్ కానీ, రైతులకు సంబంధించిన కాబట్టి ముఖ్యంగా నేను గతంలో పార్టీ కాంగ్రెస్ వచ్చినప్పుడు
కొన్ని ఈ ప్రాంతాల వాళ్ళకి కామెంట్ చేశాం వేదాలకి దేవల వెళ్ళేసి అయితే అనుకోకుండా కొన్ని బస్సులో నేను రోజు పోషిస్తాను కాబట్టి తప్పకుండా గెలిచాక అది నా బాధ్యతగా రైతు బిడ్డగా రైతు సమానం రైతు కాబట్టి నేను వాటి మా రైతులకు అండగా ఉంటాను. తప్పకుండా పార్టీకి తెలుస్తుంది. అయితే వెంటనే ఏవైతే ప్రాబ్లం చేసామో ఈ ప్రాంతాల్లో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాను. సమస్యలు రైతులకు నేను ఎంబడి నేను అంటూ ఉంటాను. వారి జిల్లా మాట్లాడచ్చు కానీ నా మనసు అంతా మీకు ఇది మా దేవుళ్ళు మీరు మమ్మల్ని కల్పించారు. బయటకు వస్తే బాగుంటుంది. వద్దనా